things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాము. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనము చదువుదాం. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించు వర్షపు ధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. చాలండి. ఇంకొక లేఖన భాగము కూడా చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 26, 27 వచనాలు 28 దాకా. 26 నుండి చూద్దామా. వాటి తలల పైన ఉన్న ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనము వంటి ఒకటి కనబడెను. మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికి, నడుము మొదలుకొని దిగువకు ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా కనబడెను. వర్షాకాలమున కనబడు వర్షపు ధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ ఉన్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడెను. చాలండి. ప్రార్థన. స్తోత్రములు ప్రభువ, మహిమ గల రాజ, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ప్రభువ, ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు,
కంఠ స్వరముల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అయ్యా, అతి ప్రాముఖ్యమైన భాగములోనికి ఇప్పుడు మేము వచ్చి ఉండగా మీరే మాతో మాట్లాడండి. ఈ గడియ వాక్యం ఇవ్వండి. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం ఇవ్వండి. అయ్యా, నీ మాటలు మమ్మల్ని బ్రతికించేవై ఉన్నాయ్యా. నీ మాటలు మాకు నిత్య జీవమిచ్చేవై ఉన్నాయి. అవి మరణములో నుండి జీవములోనికి నడిపించేవై ఉన్నాయి. అందుకే మేము నీ మాటలు వినటానికి ఇష్టపడుచున్నాము ప్రభువా. అయ్యా, నీ సన్నిధిలో బ్రతకాలని, నీ స్వరము వినటానికి, అయ్యా నీ తేజస్సును చూడటానికి అయ్యా మేము నీ సన్నిధికి వచ్చి ఉండగా ప్రభువా, నీ ముఖ దర్శనము మాకు కనపరచండి ప్రభువా. అయ్యా, నిజముగా దానియేలుకి ఏ విధముగా కనపరిచావో, ఏస్కేలుకి ఏ విధముగా కనపరిచావో, యోహానికి ఏ విధముగా కనపరిచావో, ఈ చివరి దినాల్లో వధువుకు కూడా నువ్వు ప్రత్యక్ష పరచమని అడుగుచున్నాము. అయ్యా, మేము నీ మీద ఆధారపడుచున్నామయ్యా. ఇది క్రియల వల్ల కాదయ్యా, మా నీతి వల్ల కాదయ్యా. నీ ఉచితమైన కృప ద్వారాగే మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ కృపకు మమ్మల్ని పాత్రులుగా చేసి అయ్యా దయచేసి ఈ గడియ వాక్యము ఇవ్వండి ప్రభువా. ఈ మర్మమును తెరవండి ప్రభువా. ఇక్కడ దాగి ఉన్న ఆ మర్మము మేము ఎరుగుదుముగాక ప్రభువా. సహాయమును దయచేయమని అడుగుచున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నీ స్వాధీనమందు ఉంచుకోండి ప్రభువా. రావలసిన బిడ్డలుంటే త్వరపెట్టి నడిపించండి. శబ్ద యంత్రం ద్వారా వింటున్న బిడ్డలను కూడా దర్శించండి ప్రభువా. నీ కృప మాకు తోడుగా ఉంచమని, కొద్ది నిమిషాలు మీరే మాతో మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము మనం ధ్యానం చేస్తున్నాం. హల్లెలూయా. ఎంతమంది ఈ సమయంలో సంతోషముగా ఉన్నారు? దేవుడికి మహిమ కలుగును గాక. నిజముగా ఈ సంగతులు గ్రహించాలంటే దైవిక కృప కావాలి. దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే ఈ సంగతులు మనం చూడగలుగుతాం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తున్నామండి, మీరందరూ కూడా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం కనుక తీసినట్లయితే 3వ వచనంలో అక్కడ ఏం చెప్పబడుతుందో చూడండి ఒకసారి. ఆసీనుడైన వాడు దృష్టికి, ఇంతకీ ఆసీనుడైనది ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక్కడ మనకి అదే కనబడుతుంది. ఇక్కడ యేస్కేలు గ్రంథంలో కూడా నరస్వరూపియగు ఒకడు, నర స్వరూపి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడంటే ప్రభావ స్వరూప దర్శనాన్ని చూస్తా ఉన్నాడు. ఇక్కడ 26లో ఎలాగున్నది, వాటి తలల పైన ఆ 4 జీవులు ఉన్నాయి. ఆ 4 జీవుల యొక్క తలల పైన ఆ మండలము పైన నీలికాంతమైన సింహాసనం ఒకటి కనబడుతా ఉన్నది. ఆ సింహాసనం ఏ కలర్లో ఉన్నది? నీలికాంతమైన సింహాసనము వంటి ఒకటి కనబడతా ఉన్నది. మరియు సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉన్నాడని యేస్కేలు చూస్తున్నాడు. అదే మనము యోహాను ఏం చూస్తున్నాడమ్మా? యోహాను 3వ వచనం, 4వ అధ్యాయం 3వ వచనం. ఆసీనుడైన అంటే ఇక 2వ వచనం చూడమ్మా. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము. చూసారా అండి? ఇక్కడ కూడా పరలోకంలో ఒక సింహాసనం చూస్తా ఉన్నాడు. ఇక్కడ కూడా యేస్కేలు కూడా ఏం చూస్తున్నాడంటే ఒక సింహాసనం చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు చూస్తున్నాడు యేస్కేలు చెప్పండి? మనం పోయిన వారం ధ్యానం చేశాం.
ఎప్పుడు చూస్తున్నారంటే బబులోనికి వెళ్ళిపోయిన తర్వాత. ఆ సంవత్సరము కూడా చెప్పాడండి, 595వ సంవత్సరం. వాళ్ళు బబులోనికి ఎప్పుడు చెరలోకి వెళ్ళారో చెప్పండి? 606లో వెళ్ళారు. 606 నుండి 595కి ఎన్ని సంవత్సరాలు? 11 సంవత్సరాల గ్యాప్. ప్రజల అంటే వాళ్ళు చెరలోకి వెళ్ళి 11 సంవత్సరాలు అయినప్పుడే, 11వ సంవత్సరం అప్పుడే ఇక్కడ మనకి యెహెజ్కేలు ప్రవక్తకి దర్శనాలు వచ్చేస్తా ఉన్నాయి. హల్లెలూయా. దేని గురించి వస్తా ఉన్నాయి అంటే మనం చూసినట్లయితే యెహెజ్కేలు ప్రవక్తకి ఏం చూపిస్తా ఉన్నాడు? ఏం చూపిస్తా ఉన్నాడమ్మా? వధువును చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఏం చూపిస్తున్నాడో చాలా జాగ్రత్తగా మీరు చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే 28వ వచనం, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 28వ వచనం చూడమ్మా. వర్షాకాలమున కనబడు, ఇక్కడ ఇంద్రధనుస్సు, వర్షపు ధనుస్సు కనబడుతుంది. అదే నీకు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనములో కూడా కనబడుతుంది. హల్లెలూయా. ఏం కనబడుతుందమ్మా అంటే, ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించు వర్షపు ధనస్సు సింహాసనాన్ని ఆవరించి ఉండెను. ఇక్కడ వర్షపు ధనుసును చూస్తున్నాడు యోహాను. ఇక్కడ యెహెజ్కేలు ఏం చూస్తున్నాడయ్యా అంటే ఆ యొక్క వర్షపు ధనుసును చూస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాము ఆసీనుడైన వాడు దృష్టికి. ప్రజల అక్కడ 2వ వచనం చూసినట్లయితే ఒక సింహాసనము వేయబడి ఉన్నది. ఆ సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడైన వాడు దృష్టికి అమ్మ రెండోదేనా? ఇది 2వ వచనమేనా? అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించు వర్షపు ధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. ప్రజల ఇక్కడ మీకు ఏమి కనబడతా ఉన్నదమ్మా? 3వ వచనంలో మీకు ఏం కనపడతా ఉన్నది? ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములు. అంటే సూర్యకాంతపు రాయి, పద్మరాగపు రాయి. అంటే సూర్యకాంతపు రాయి దేన్ని సూచిస్తా ఉన్నది? రూబేను. పద్మరాగపు రాయి బెన్యామీను. అంటే రూబేను నుండి బెన్యామీను వరకు. అంటే ప్రతి గోత్రము కూడా మరి ఈయనలోనే కనపడతా ఉన్నది. ప్రజల అంటే ఈయనే ఏమై ఉన్నాడు? సూర్యకాంతపు రాయి అయి ఉన్నాడు, పద్మరాగపు రాయి అయి ఉన్నాడు. అంటే ఇక్కడ మీరు వర్షపు ధనస్సు కూడా 7 రంగులున్న వర్షపు ధనస్సు కూడా ఎవరై ఉన్నారంటే ఈ మనుష్య కుమారుడే అయి ఉన్నాడు. అంటే ఈ యొక్క వధువుల్లో ఆయన్ని మనం చూస్తున్నాము. ఇజ్రాయిల 12 గోత్రాల్లో కూడా ఆయన్ని మనం చూస్తున్నాము. దేవుడికి మహిమ కలుగును గాక. ఇద్దరిలో కూడా ఇటు పాత నిబంధనలో ఇజ్రాయేల్ 12 గోత్రాల్లో కూడా ఆయన మనం చూస్తున్నాము. ఎందుకంటే ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా. నేను మొదటివాడిని, కడపటివాడిని, మృతుడునైతిని గాని యుగ యుగాలు సజీవుడునై ఉన్నానని యోహాను రాస్తా ఉన్నాడు ప్రకటన గ్రంథంలో. ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. 28 యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 28. వర్షాకాలమున కనబడు వర్షపు ధనస్సు యొక్క తేజస్సు వలె. ఇక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? వర్షాకాలమున కనబడు వర్షపు ధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ ఉన్న తేజస్సు కనబడెను. అంటే దేవుని యొక్క తేజస్సు ఎక్కడ కనబడతా ఉన్నది? ఆ యొక్క వర్షపు ధనుసులో కనబడుతుంది. అంటే వర్షపు ధనుసు అంటే ఏంటి? 7 సంఘకాలాలై ఉన్నాయి.
అంటే 7 సంఘకాలాల్లో మనకేం కనబడతా ఉన్నది? 7 సంఘకాలాలలో ఆయన యొక్క తేజస్సు కనబడతా ఉన్నది. అందుకే ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, యోహాను క్లియర్ గా రాస్తా ఉన్నాడు 1వ అధ్యాయం ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం. ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరము ఏమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుణ్ణి పోలిన, ఇక్కడ ఈయనేమంటున్నాడు? మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకరిని చూచితిని. యేసుకేలు ఏమంటున్నాడమ్మా? నరస్వరూపి. 26 చదవమ్మా. వాటి తలలపైనున్న ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనము వంటిది ఒకటి కనబడెను. మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు. అది మనము నరస్వరూపి అని రాస్తున్నాడు. ఈ నరస్వరూపి అయిన ఆయన ఎవరో కాదు, మనం చూసినట్లయితే మనుష్య కుమారుడై ఉన్నాడు, యేసుక్రీస్తై ఉన్నాడు. ఇక్కడ మనం ఏం చూస్తా ఉన్నాము? తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని. ఇప్పుడు ఇదంతా కూడా ఎవరు చూస్తున్నారు? ఇక్కడ యోహాను చూస్తున్నాడు, అక్కడ యేసుకేలు చూస్తున్నాడు. ప్రజల యోహాను ఏదైతే చూస్తున్నాడు, యేసుకేలు ఏదైతే చూశాడో దాన్ని ఇంకొంచెం వివరముగా యోహాను చూస్తున్నాడు. ప్రజల యేసుకేలు చూపించినదే యోహాను కూడా చూపిస్తున్నాడు. ఇప్పుడు యేసుకేలు ఏం రాస్తున్నాడు? యేసుకేలు ఏం రాస్తున్నాడమ్మా? 28లో వర్షాకాలమున కనపడు వర్షపు ధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ ఉన్న తేజస్సు. అంటే దాని చుట్టూ ఏమున్నది? ఆ వర్షపు ధనస్సు చుట్టూ ఏమున్నది? తేజస్సు ఉన్నది. ఈ తేజస్సు ఏంటి? ఈ తేజస్సు ఏంటి అంటే అక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే అది ఆ యెహోవా యొక్క ప్రభావ స్వరూప దర్శనం. అది దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే అపరంజి అనే రంగు, ఆ లోపట వెలుపట చుట్టూ కూడా లోపట తేజస్సు కనపడతా ఉన్నది. ఇది మీరు చూస్తే పసుపుతో కూడిన పచ్చని రంగు. హల్లెలూయా. చూస్తున్నారా అండి? ఇది ఎక్కడ ఇవ్వబడతా ఉంది? ఎవరికి ఇవ్వబడతా ఉన్నది అంటే వధువుకి ఇవ్వబడతా ఉన్నది. వధువు దగ్గర నీకు కనబడతా ఉన్నది. అంటే ఇక్కడ నువ్వు ఏం చూస్తా ఉన్నావు అంటే వధువును చూస్తున్నావు. ఆ వర్షపు ధనస్సు ఏదో కాదు, 7 రంగులతో ఉన్నది ఏదో కాదు, వధువై ఉన్నది. 7 సంఘకాలాలై ఉన్నాయి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఆయన పాదముల మటుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉనిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు. ఇక్కడ ఇదంతా కూడా రెండవ రాకడలో వచ్చే క్రీస్తు గురించి చెప్పబడుతుంది. ప్రజల మీరు చూడండి, ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలి ఉన్నాయి. ప్రజల ఈ తల వెంట్రుకలు మీరు చూసినట్లయితే ఆ తెల్లని ఉన్నిని అనేదలకే మీరు ప్రవక్త ఏం చెప్పాడు? ఉన్నతమైన న్యాయాధిపతి, తీర్పరిగా. అంటే ఇప్పుడు వధువు నోట్లో నుండి ఏం బయలుదేరుతా ఉన్నది? తీర్పు బయలుదేరుతా ఉన్నది. నోవాహు కాలంలో ఏ విధముగా తీర్పు బయలుదేరిందో లోకానికి, అదే విధముగా ఈ కాలంలో కూడా వధువు నోట్లో నుండి తీర్పు బయలుదేరుతా ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు పట్టుకుంటా ఉన్నారా? ఈ విషయాలు జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి.
ఏంటది? ప్రకటన 10లో దిగొచ్చినది గ్రంథమై ఉన్నది. ఆ గ్రంథం దేనికి దిగొచ్చి ఉన్నది అంటే లోకానికి తీర్పు తీర్చడానికి. అందుకే యెహెజ్కేలు గ్రంథం మీరు చూడండి. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుండి చూడమ్మా. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని, అంటే ఏంటి? భక్షించంటే తిను. ప్రకటన 10లో కూడా గ్రంథాన్ని తినమని చెప్పాడా? ఈ గ్రంథము తిను, ఇది నీ నోటికి తేనెవలే మధురముగా ఉంటది, నీ కడుపుకి చేదవుతుంది. ఆ గ్రంథం ఏంటి? 7 ముద్రలతో ముద్రించబడిన గ్రంథం. ఆ గ్రంథం ద్వారాగా ఏమి జరుగుతా ఉన్నది? ఆ గ్రంథము ఎప్పుడైతే తింటా ఉన్నామో, ఆ గ్రంథాన్ని బోధిస్తా ఉన్నావు, ఆ గ్రంథంలో ఉన్న విషయాలు బోధించడం ద్వారాగా అది లోకానికి తీర్పుగా వెళ్ళిపోతా ఉన్నది. హల్లెలూయా. విన్నవారికేమో రక్షణ, వినని వారికేమో తీర్పు. నోవాహు దినాలలో యొక్క వర్తమానం విన్నవారు ఓడలోకి వచ్చారు, వాళ్ళు రక్షించబడ్డారు. వినని వారు పెడచెవును పెట్టిన వారి మీదకి జలప్రళయం వచ్చి తీర్పు తీర్చినది. ఈ రోజు కూడా అదే జరగబోతా ఉన్నది. ఇక్కడ ఈ ఆ నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథము భక్షించి ఇజ్రాయేలు యొద్దకు పోయి. చూసారా అండి? ఇక్కడ గ్రంథమును భక్షించి ఇజ్రాయేలు యొద్దకు పోయి ప్రకటించు. హల్లెలూయా. మరి ఈ కాలంలో గ్రంథము దిగొచ్చి ఉన్నది. మన కాలంలో గ్రంథాన్ని ఎవరు తీసుకొని వచ్చారు? బలిష్ఠుడైన దూత. ఎప్పుడు తీసుకొని వచ్చాడు? 1963లో. ఎవరు ఆ బలిష్ఠుడైన దూత? క్రీస్తు అయి ఉన్నాడు, ఆయన యేసు అయి ఉన్నాడు. ప్రకటన 10లో మనుష్య కుమారుడై ఉన్నాడు. ఆ యొక్క ప్రభావ దర్శనాన్ని ఎవరు చూస్తున్నారు? యెహెజ్కేలు చూస్తున్నాడు. అది ప్రభావ దర్శనమై ఉన్నది. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి ఆ గ్రంథాన్ని తీసుకొని రావటం చూస్తా ఉన్నాడు. అందుకే ఆ గ్రంథాన్ని తినమంటున్నాడు, భక్షించమంటున్నాడు. ఆ గ్రంథము భక్షించి ఇజ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథము ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకోమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను. మరియు ఆయన నాతో ఇలాగ చెప్పెను, నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇజ్రాయేలు యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము. నీవు గ్రహింపలేని యేస మాటలు పలుకు జనుల యొద్దకు కాదు, ఇజ్రాయేలు యొద్దకే నిన్ను పంపుచున్నాను. నీవు గ్రహింపలేని యేస మాటలు పలుకు అన్యజనుల యొద్దకు నిన్ను పంపుటలేదు. అట్టి వారి యొద్దకు నేను నిన్ను పంపిన ఎడల వారు నీ మాటలు వింటారు. అయితే ఇజ్రాయేల్ అందరూ సిగ్గుమాలిన వారు, కఠిన హృదయులై నేను చెప్పిన మాటలు ఆలకింప నొల్లక ఉన్నారు గనుక ఈ నీ మాటలు విననొల్లరు. ఇదిగో వారి ముఖము వలనే నీ ముఖమును కఠినముగా నేను చేసేదను. వారి నుదురు వలనే నీ నుదురు కూడా కఠినముగా చేసేదను. నీ నుదురు చెక్కుముకి రాతి కంటే కఠినముగా ఉండు. వజ్రము వలె చేసేదను. వారికి భయపడకుము. వారందరూ తిరుగుబాటు చేయువారును వారందరూ తిరుగుబాటు చేయువారును వారిని చూచి జడియకము. మరియు నరపుత్రుడా, చెవియొగ్గి నేను నీతో చెప్పు మాటలన్నిటినీ చెవులారా విని నీ మనసులో ఉంచుకొని బయలుదేరి చెరలో ఉన్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటించుము. వారు వినినను
వినకపోయినను ప్రభు అయిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పమని. ప్రైజ్ లార్డ్. ఇదేనా ఈ కాలపు వర్తమానం, ఈ గడియ వాక్యం అది. ఇది నీడ, ఇప్పుడు నిజ రూపంలో అదే జరుగుతున్నది. నీడలో ఏమి జరిగినదో నిజ రూపంలో అదే జరుగుతున్నది. సూర్యుడి కింద కొత్తదంటూ ఏది లేదు. మునుపు ఉన్నదే ఇప్పుడు ఉన్నది. మునుపు ఇప్పుడున్న కార్యం మునుపు ఉన్నది. మునుపు ఎక్కడున్నదో నీకు ఆత్మ బయలుపరచాలి. ఇదిగో ఏస్కేల్ దగ్గర ఉన్నది, ఏస్కేల్ గ్రంథంలో ఉన్నది. ఇక్కడ ఒక గ్రంథాన్ని భక్షించమని చెప్తా ఉన్నాడు. అక్కడ వాళ్ళు ఆ యొక్క జనులు సిగ్గుమాలిన జనులు అంటున్నారు, కఠిన హృదయులు అంటున్నారు, వారు నీ మాట వినరంటున్నారు, వారు యెహోవా దేవుడికి తిరుగుబాటు చేయవారు అంటున్నాడు. ఈ రోజు అన్ని జనులు అలాగా లేరా? ఈ రోజు అన్ని జనుల సంఘాలు అలాగా లేవా? ప్రజలా, అన్ని జనుల సంఘాలు మతపూరికమైన సంఘాలు అలాగా లేవా? ఇక్కడ ఇజ్రాయెల్ దగ్గర ఏం జరుగుతా ఉన్నదో ఆత్మ సంబంధమైన ఇజ్రాయెల్ అయిన మన దగ్గర కూడా అదే జరుగుతున్నది. భౌతిక సంబంధమైన ఇజ్రాయెల్ దగ్గర జరిగినదే ఆత్మ సంబంధమైన ఇజ్రాయెల్ అయిన మన దగ్గర కూడా జరుగుతా ఉన్నది. సిగ్గుమాలిన వారు అన్నాడు, కఠిన హృదయులు అన్నాడు. వారు నాకు తిరుగుబాటు చేయువారు. గ్రంథాన్ని భక్షించి వెళ్ళి ప్రకటించు. ఈరోజు ఆ గ్రంథాన్ని భక్షించి ప్రకటించే యోధులు ఉన్నారా? దేవుడి కొరకు ప్రతిష్ఠించుకున్న వారు ఉన్నారా? ప్రత్యక్ష పరచబడిన వాక్యాన్ని ఎరిగిన వారు ఉన్నారా? ఎంతమంది ఉన్నారండి? ఎంతమందికి ఈ కాలంలో గ్రంథము దిగొచ్చినదన్న సంగతి, ఆ గ్రంథాన్ని భుజించాలన్న సంగతి ఎంతమందికి తెలుసండి? ఎంతమంది భుజిస్తున్నారు? తెలిసిన వాళ్ళు ఎంతమంది? భుజిస్తున్న వాళ్ళు ఎంతమంది? దాని మీద శ్రద్ధ చూపుతున్న వాళ్ళు ఎంతమంది? దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ గ్రంథాన్ని భక్షించు, తిను. ప్రకటన 10లో కూడా 8వ ప్రకటన 10:8 ఏముందో చదువమ్మా. ప్రకటన 10:8. ఇక్కడ మనం చదివిందే, ఇక్కడ మనం ఏదైతే చదివామో అదే. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకమును తీసుకొనమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయుము, అది నీ కడుపుకు చేదగును, కానీ నీ నోటికి తేనె వలె మధురముగా ఉండును నాతో చెప్పెను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దాన్ని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను, కానీ నేను దాన్ని తినివేసిన తర్వాత నా కడుపుకు చేదాయను. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరల ప్రవచింప అగత్యమని. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కూడా ప్రకటించమంటుండు.
అక్కడ నరపుత్రుడా వెళ్ళి ప్రకటించంటున్నాడు. ప్రజల్లా ఇక్కడ గ్రంథాన్ని తినమని చెప్తున్నాడు, అక్కడ గ్రంథాన్ని తినమని చెప్తున్నాడు. ఎత్తబాటుకు నువ్వు వెళ్ళాలని అనుకున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా ఏం చెయ్యాలి? గ్రంథాన్ని భుజించాలి. ఎవరైతే గ్రంథాన్ని భుజిస్తారో వారే ఎత్తబాటుకు వెళతారు. గ్రంథాన్ని భుజించని వాళ్ళు ఎత్తబాటుకు వెళ్ళలేరు. నాకు యేసంటే ప్రాణమయ్యా, యేసంటే ఇష్టమయ్యా. ప్రజల నీకు యేసు ప్రాణం అవ్వచ్చు, ఇష్టం అవ్వచ్చు, కానీ నువ్వు గ్రంథాన్ని భుజించకుండా ఎత్తబాటులోకి వెళ్ళలేవు. నీవు గ్రంథాన్ని మస్ట్ అండ్ షుడ్ గా భుజించాలి. అదే 7 ముద్రల గ్రంథమై ఉన్నది. ఈ కాలంలో దిగొచ్చిన జీవాహారమై ఉన్నది. మరుగై ఉన్న మన్నా అయి ఉన్నది. ఆ మరుగై ఉన్న మన్నాను ఎప్పుడైతే నువ్వు భుజిస్తున్నావో ఆ వాక్యాన్ని వెళ్ళి ప్రకటించాలి. ఏదైతే తింటున్నావో దాన్ని ప్రకటించాలి. ప్రజలు వినకపోయినా అయ్యా ఏమని ఉంది? చెరలో ఉన్న, నీకు తెలుసా చెరలో ఉన్న జనులు అంటే ఎవరు? సగశాఖలో ఉన్న ప్రజలు. తెలుసా? ఐగుప్తు చెరలో ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారా లేరా? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 400 సంవత్సరాలు ఉన్నారు. ప్రజల 400 సంవత్సరాలు, 400 ఇంకా 40 సంవత్సరాలు ఎక్స్ట్రాగే జరిగినది. తర్వాత బయటకు వచ్చారు వాళ్ళు. ప్రవచనం మాత్రం 400 సంవత్సరాలు వాళ్ళు ఉంటారని. 400 సంవత్సరాలకి కరెక్ట్ గా దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ యొద్దకి విమోచకుడిని పంపించాడు, మోషేని పంపించాడు. అయితే వారు మోషేని అంగీకరించాల. ఏమన్నారో తెలుసా? ఏమన్నారమ్మా? మా మీద నిన్ను తీర్పరిగా నియమించిన వాడు ఎవడు అన్నారా లేదా? ఇజ్రాయేల్ ప్రజలు అన్నారా లేదా? ప్రజల మా మీద నిన్ను తీర్పరిగా నియమించిన వాడు ఎవడు అన్నారు. వాళ్ళు అంగీకరించలేదు. ప్రజల ఇక అక్కడ నుండి ఒక ఐగుప్తీని చంపిన తర్వాత వెళ్ళిపోతాడు. ఏ దేవుడైతే మండుచున్న పొద దగ్గర మోషేని కలుసుకొని ఒక కర్రని తీర్పుగా, ఆ యొక్క తీర్పు తీర్చే ఆయుధముగా ఇచ్చి తిరిగి ఐగుప్తుకు పంపిస్తున్నాడు. దేవుడే ఐగుప్తు దేశానికి తీర్పు తీర్చడానికి మోషేని పంపించాడు. హల్లెలూయా. అది మీరు చూస్తే అందరు అనుకుంటారు ఒక కర్రని. కర్ర కాదు, అది తీర్పు తీర్చే దండం. ఐగుప్తు దేశానికి తీర్పు తీర్చే దండం. దాని ద్వారా కప్పలు వచ్చాయి, మిడతలు వచ్చాయి. అవునా కదా? ఐగుప్తు దేశం అంతా చీకటి వచ్చింది. అదే విధముగా అహస్వేరోషు రాజు దగ్గర కూడా ఒక దండం ఉంది. దాని ద్వారాగా లోకానికి తీర్పు తీరుస్తా ఉన్నాడు. ఈ రోజు మన దగ్గర కూడా ఒక దండము ఇచ్చి ఇవ్వబడి ఉన్నది. ఈ దండము ద్వారాగే లోకానికి తీర్పు జరుగుతున్నది. ఆ దండమే దేవుడు వాక్యమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వాక్యమై ఉన్నది. ఈరోజు దేవుడు వాక్యము ద్వారాగైనా లోకానికి తీర్పు జరిగేది. హల్లెలూయా. ఏ విధముగా జరుగుతుంది అనుకుంటున్నావు? ఒక సంఘమును బట్టి జరిగిద్ది అనుకుంటున్నారా? నో. ప్రవక్త అన్నాడు, ఏ సంఘం బట్టి జరిగిద్ది? బోలెడన్ని సంఘాలు ఉన్నాయి. పెంతుకోస్తులో బోలెడన్ని ఉన్నాయి. సియోను పెంతుకొస్తుంది, సిలోను పెంతుకొస్తుంది, మన్నా పెంతుకొస్తుంది, ఆ పెంతుకోస్తు, ఈ పెంతుకోస్తు, ఎన్నో పెంతుకోస్తులు ఉన్నాయి. ప్రజల మరి క్యాథలిక్లో కూడా బోల్డ్ ఉన్నాయి. దేనిని బట్టి తీర్పు తీరుస్తాడు? ఏ సంఘమును బట్టి కాదు, వాక్యాన్ని బట్టి తీర్పు జరుగుతుంది.
ప్రవక్త ఏమన్నాడంటే తీర్పు అనేది వాక్యాన్ని బట్టి జరుగుతుందని చెప్పాడు. ఈ వర్తమానాన్ని బట్టే తీర్పు జరుగుతుంది. అదే దండమై ఉన్నది. ఈరోజు వధువుకి ఇవ్వబడి ఉన్నది. పట్టుకుంటున్నారా? ఇప్పుడు వధువుని దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన యొక్క మహిమతో నింపుతున్నాడు. ఆయన ఏ మహిమతో నింపబడి ఉన్నాడో అదే మహిమతో వధువు కూడా నింపబడతా ఉన్నది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడండి? ఆ యొక్క నరస్వరూపియగు. హల్లెలూయా. అది నడుము నుండి పైకి, నడుము నుండి క్రిందకి. పట్టుకుంటున్నారా? ఈ మాటలు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ప్రవక్త ఏం చెప్తున్నాడో చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇది కాలపు వర్తమానం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం అనేది ఎత్తబాటు తర్వాత జరిగేది కాదు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఉంది. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, చూడమ్మా, చూడు జాగ్రత్తగా చూడు. హల్లెలూయా. ఇప్పుడు 66వ పేరా అండి, 4వ అధ్యాయము 2వ భాగంలో 66వ పేరా. ఇప్పుడు 26వ వచనమునకు వెళదాం. ఎస్కేల్ గ్రంథం 26వ వచనముకి వెళ్దాం. అప్పుడు మనం 28వ వచనం వరకు చదవగలం. 26వ వచనం. మరియు వాటి పైన, ఇక్కడ మనం ఏం చూస్తా ఉన్నాం? 4 జీవులు కనబడతా ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. 4 జీవులకి మీరు చూడండి, అది 1వ అధ్యాయంలో మీరు అందరూ 4 జీవులు కనపడతా ఉంటాయి. వాటికి చక్రాలు ఉన్నాయి, వాటికి ముఖాలు ఉన్నాయి. అది ఆత్మ ఎటు అయితే వెళ్తుందో అటువైపుకి 4 జీవులు వెళతా ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. ఆత్మ వాటిని నడిపిస్తా ఉన్నది. అయితే ఇక్కడ ఈ 4 జీవుల పైన, హల్లెలూయా, అందుకే అంటున్నాడు చూడమ్మా, మరియు వాటి పైన. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు దీన్ని గుర్తు పెట్టుకొని, మరియు దానిలోని ప్రతి భాగమును చదవాలని కోరుకుంటున్నాను, సమయాన్ని కాపాడుకోవటానికి. హల్లెలూయా. ప్రతి భాగం ఇంపార్టెంటే, అందుకే ప్రతి భాగాన్ని చదవమంటున్నాడు. వాటి తలల పైన ఉన్న ఒక మండలం ఉన్నది. వేటి తలల పైన? ఈ 4 జీవుల యొక్క తలల పైన. ఈ 4 జీవుల యొక్క తలల పైన ఒక మండలం ఉన్నది. ఆ మండలము మీద ఎవరున్నారు? ఒక సింహాసనం ఉన్నది. ఆ సింహాసనం మీద ఒకడు ఆసీనుడై ఉన్నాడు. ప్రజల్లా దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే మీరు చూడండి, రూతు ఎక్కడికి వెళ్ళిందండి? బోయాజు శిరస్సు దగ్గరికి వెళ్ళిందా? బోయాజు యొక్క పాదముల దగ్గరికి వెళ్ళినదా? హల్లెలూయా. బోయాజు పాదముల దగ్గరికి వెళ్ళినది ఎందుకు? కృప ద్వారా ఈమె రక్షించబడతా ఉన్నది. హల్లెలూయా. కృప, కేవలం గ్రేస్, అమేజింగ్ గ్రేస్, కృప ఉన్నది. ఇక్కడ మీరు చూడండి, ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనము వంటిదొకటి. హల్లెలూయా. ఈ 7 రంగుల్లో ఒక రంగు నీలమేనా? హల్లెలూయా. నీలకాంతమయమైన సింహాసనం ఒకటి కనబడెను, మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనే. ప్రైజ్ ది లార్డ్. అంటే మీరు చూస్తే, హల్లెలూయా, ఈ వ్యక్తి ఎవరో కాదు, ఈ వ్యక్తి మనుష్య కుమారుడు. మీరు చూడండి, మనుష్య కుమారుడు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. తర్వాత సిలువ వేయబడిన తర్వాత 40 రోజులు భూమి మీద సంచరించాడు. ఆరోహణమై వెళ్లిపోయి ఉన్నాడు. అయితే తన రూపాన్ని మార్చాడు. ఆయన దేవుని కుమారుడిగా పనిచేస్తా ఉన్నాడు. అయితే దావీదు కుమారుడికి వచ్చే ముందుగా
ఆయన తిరిగి మరలా మనుష్య కుమారుడుగా, అంటే దేవుని కుమారుడికి దావీదు కుమారుడికి మధ్యలో ఏ పరిచర్య ఉన్నది? మనుష్య కుమారుడి పరిచర్య. అదే ప్రకటన 10 ఉన్నది, లూకా 21:27 ఉన్నది. బలిష్ఠుడైన దూత పరిచర్య అయి ఉన్నది, మనుష్య కుమారుడు దిగి రావటం అయి ఉన్నది. ఆ యొక్క చూస్తా ఉన్నాడు యేస్కేలు, ఆ కార్యాలు చూస్తా ఉన్నాడు. 7 దూతలు రావటం చూస్తా ఉన్నాడు. ఆ యొక్క యోహాను కూడా 7 దూతలు రావటం చూస్తా ఉన్నాడు. మీరు ఒక్కసారి దానియేలు గ్రంథము వైపు కూడా తిరగటానికి ఇష్టపడండి. ఇక్కడే ఉన్నారా? దానియేలు గ్రంథము 10వ అధ్యాయం. తీశారండి? 4వ వచనం. మొదటి నెల 24వ తేదీ నేను హిద్దికేలను గొప్ప నదీ తీరాన ఉంటిని. ఎవరు? ఈ దానియేలు. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు నడుమునకు మేలిమి బంగారపు నడికట్టి కట్టుకొని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమై దీపములను, అతని భుజములు మరియు పాదములు తలతలలాడు ఇత్తడిని పోలి ఉన్నవి. మీరు చూసారా అండి? పాదాలు, భుజాలు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? తలతలలాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నర సమూహపు కంఠ ధ్వని వలె ఉండెను. దానియేలను నాకు ఈ దర్శనము కలగగా నాతో కూడా ఉన్న మనుష్యులు దాన్ని చూడలేదు, కానీ మిగులు భయక్రాంతులై దాగుకొనవలెనని పారిపోయారు. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనాన్ని చూచినందున నాలో బలమేమీ లేకపోయెను. నా సొగసు వికారమాయను. బలము నాలో బలము నా యందు నిలవలేదు. నేను అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనైతిని. అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళు అరచేతులను నేలను మోపి నన్ను నిలవబెట్టి, దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని, నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకోమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలవబడి తిని. అప్పుడు అతడు, దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకోవలనని నీ మనసును అప్పగించి నీవు దేవుని ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి ప్రజల ఎవరికి చూపిస్తున్నాడు ఇక్కడ? దానియేలునకు. యోహానుకు ఏమి చూపించాడో దానియేలుకు కూడా అదే చూపించాడు. దానియేలుకు చూపించినదే యోహానికి చూపిస్తున్నాడు. యేస్కేలుకు చూపించినదే యోహానికి చూపిస్తున్నాడు. అంటే ఆయా ప్రవక్తలకి ముందుగానే చూయించుకుంటా వచ్చాడు ప్రభావ దర్శనము గురించి. అనేకుల కొరకు కాదది. అనేకులు చూడలేదు ఆ దర్శనాన్ని. ఇక్కడ రాశాడు కదండి, అనేకులు చూడలేదని. దానియేలని నాకు ఈ దర్శనము కలగగా నాతో కూడా ఉన్న మనుషులు దాన్ని చూడలేదు,
కానీ మిగులు భయక్రాంతులై దాగుకొనవలెనని పారిపోయారు. కానీ ఒంటరిగా నేను ఒక్కడే ఉన్నాను. నాకు ఆ దర్శనము గురించి బయలుపరిచాడు. ఆ దర్శనము నాకు ఇచ్చాడు. ఇది అందరికీ కాదండి, ఇది ఆయన భార్యకి. లోకంలో ఉన్న అందరికీ దీని యొక్క భావము తెలియదండి. ఈరోజు వధువు 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 అని చెప్పుకుంటున్న వాళ్ళకు కూడా ఇది తెలియదు. దీంట్లో ఒక ప్రత్యక్షత దాగున్నది. ఇక్కడ దానియేలు చూడంగానే పడిపోయాడు, చచ్చిన వాడి వలె పడ్డాడు. యోహాను చూడంగానే పడిపోయాడు, సాష్టాంగ పడిపోయాడు. ప్రజల యేస్కేలు కూడా చూశాడు ఆయన్ని. అంటే వీరందరూ చూసింది ఒక ఆయన్నే. దానియేలు చూచినది, యేస్కేలు చూచినది, యోహాను చూచింది ఒక ఆయన్నే. మీరు చూడండి ప్రకటన గ్రంథము 1:12. అమ్మ 12 12 నుండి చూస్తా వచ్చాం కదా. 14 చూడమ్మా. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు, ఇది మనం దానియేలులో కూడా చూసాము. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న ఇత్తడి అపరంజి పాదములు, అంటే ఇత్తడి పాదములు. ఆయన పాదములు భుజములు తలతలలాడు. అవునా? ఏంటి పాస్టర్ గారు అవి? మీరు చూడండి, శిరస్సు ఆయన శరీరం అంతా వధువై ఉన్నది. అవునా కాదా అండి? అంటే వధువు నోట నుండి ఏం బయలుదేరుతుంది? ఇత్తడి అంటే దైవిక తీర్పు. దైవిక తీర్పు లోకానికి వధువు ద్వారా వెళ్తుంది. నోవాహు కాలంలో దైవిక తీర్పు ఎలా వెళ్ళిందో లోకం మీదకి, అదే విధముగా ఈ కాలంలో కూడా లోకం మీదకి దైవిక తీర్పు వెళ్తుంది. మోషే దినాల్లో ఏ విధముగా ఐగుప్తు మీదకి దైవిక తీర్పు వెళ్ళినదో, ఈ రోజు ప్రపంచం మీదకి వధువు నోట్లో నుండి దైవిక తీర్పు వెళ్తుంది. సంగమా, ఈ విషయాలను పట్టుకోవాలని కోరుకుంటున్నా. చాలా విలువైనవి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరిచిన అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహ ధ్వని వలె ఉండెను. ఏంటి ఆ విస్తార జల ప్రవాహ ధ్వని? ఆయన వధువు. ప్రకటన 19లో మనం చూడలేదా? ప్రకటన 19:6. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దము, విస్తారమైన జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దము పోలిన ఒక స్వరము. ఎవరిదది? వధువుదై ఉన్నది. అంటే ఇక్కడ ఎవరిని చూస్తున్నాడు యోహాను? మనుష్య కుమారుని పోలిన వాడిని. ఆ మనుష్య కుమారుని పోలిన వాడు ఎవరో కాదు, వధువు రూపంలో ఉన్న క్రీస్తు. వధువు ముసుగులో ఉన్న క్రీస్తు, వధువులో ఉన్న క్రీస్తు మనుష్య కుమారుని చూస్తా ఉన్నాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా వధువు నోట్లో నుండి వెళ్తున్నాయి. దైవిక తీర్పులు గాని అన్ని కూడా వధువు దగ్గర నుండి వెళ్తా ఉన్నాయి. మీరు చూడండి, బలిష్ఠుడైన దూత భూమి మీదకు వచ్చినప్పుడు ఆర్భాట వర్తమానం ఎవరు తీసుకెళ్లారండి? ఏడవ దూత విలియం మ్యారియన్ బ్రన్హాం గారు. వధువులో భాగం, వధువులో ప్రథమ, మన కాలంలో ప్రథమ పన. హల్లెలూయా. అవును కదండి? ఆర్భాట వర్తమానం 7 ముద్రల యొక్క ప్రత్యక్షత తీసుకొచ్చిన ఆయన కాదా? హల్లెలూయా. ఇప్పుడు ప్రధాన దూత శబ్దము కూడా ఎవరిలో ఉండి జరుగుతుంది? ఈ ప్రభావ దర్శనం అంతా కూడా
వధువులో ఉండి జరిగిస్తున్నాడు. అందుకే వధువు లోపట వెలుపట అగ్ని ఉంది, అగ్నితో నింపబడి ఉన్నది. ప్రజల అందుకే మీరు చూడండి, ఇక్కడ ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహ ధ్వని వలె ఉండెను. ఆయన కుడి చేత 7 నక్షత్రాలు. వాళ్లే కదండి 7 దూతలు. ఆ 7 నక్షత్రాలే 7 దూతలు. వాళ్ళ దగ్గర నుంచి బయలు వెళ్ళింది ఏంటండి? వాక్యము. హల్లెలూయా. ఆయన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి ఆయన ఖడ్గం ఒకటి. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదాల యొద్ద. ప్రజల ఇది అందరికీ కాదండి, దీంట్లో ఏదో ఉన్నది. ఇది ఎరగాలంటే ఒక స్పెషల్ పీపుల్కి, ప్రత్యేక జనులకి. ప్రజల ఆ ప్రత్యేక జనులు ఎవరు పాస్ గారు? ఆయన భార్య. ఆయన భార్య ప్రత్యేక జనురాలు, ప్రత్యేకమైన స్పెషల్ పీపుల్. మీకు కావాలంటే నీడలో చూపిస్తాను. బెన్యామీను యోసేపుకి సొంత రక్త సంబంధికుడు. అవునా? అంటే ఒకే తల్లి బిడ్డలు. ఎవరు? బెన్యామీను, యోసేపు. అవునా కదా? మిగిలిన వారు తండ్రి ఒకడవ్వచ్చు కానీ తల్లులు వేరు. ప్రజలాడు మిగిలిన వాళ్ళందరికీ ఒక ప్లేటే ఇచ్చాడు, కానీ బెన్యామీనికి ఒక ప్లేట్ ఇవ్వలా. యోసేపు బెన్యామీనికి 5 ప్లేట్లు ఇచ్చాడు. 5 ప్లేట్లు ఇచ్చాడు. ప్రజలాడు కావాలంటే మీరు ఆదికాండం చదువుకోండి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయనలోని భాగమై ఉన్నాడు బెన్యామీను. ఇప్పుడు యేసులో భాగమై ఉన్నది ఆయన భార్య. ఆయన భార్య యేసులో భాగము కాబట్టి ఆమెకి స్పెషల్ ఇస్తున్నాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఇక్కడికి రండి అమ్మ. ఆయన మనుష్య కుమారుడు. గమనించారా? ఆ మనుష్య కుమారుడు ఎవరో కాదు, క్రీస్తు. వధువులో ఉన్న క్రీస్తు, ప్రవక్తలో ఉన్న క్రీస్తు, ప్రవక్తలలో ఉన్న క్రీస్తు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడో గమనించు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడో గమనించు. ఆయన ఇక్కడ ఎలా కనిపిస్తున్నాడు? ఎలా కనిపిస్తున్నాడు? హల్లెలూయా. సరే, మీరే చదివారుగా యెహెజ్కేలు గ్రంథంలో ఎలా కనిపిస్తున్నాడు ఆయన? మీరే చూడండి. యెహెజ్కేలు గ్రంథము 1:26. మీరే చూడండి. యెహెజ్కేలు గ్రంథం 1:26 నుంచి 28 దాకా ఆయన ఎలా కనిపిస్తున్నాడు అక్కడ రాశాడు. యేసు ఎలా కనిపిస్తున్నాడు అక్కడ రాశాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఆయన ఎలా కనిపిస్తున్నాడో చూడాలనుకుంటున్నారా? చూడండి. ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనము వంటిదొకటి కనబడెను. మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడి. ఇత్తడి దేనికి సాదృశ్యమని ప్రవక్త చెప్తున్నాడు? ఇత్తడి అసలు దేనికి సాదృశ్యమని చెప్తున్నాడు? మోషే అరణ్యంలో ఇత్తడి సర్పం ఎత్తాడు, సర్పకాటికి గురైనప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఆ ఇత్తడి సర్పం కలే నిదానించి చూశారో వాళ్ళందరూ కూడా స్వస్థత పొందారు. హల్లెలూయా. ఏలియా దినాలలో ఆకాశాన్ని ఇత్తడి వలె చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇత్తడి ఎల్లప్పుడూ దైవిక తీర్పు. ఇప్పుడు వధువు నోటి నుండి ఏం బయలుదేరుతుంది? దైవిక తీర్పు. చూద్దాం. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు. చూసారా? అగ్ని ఏంటండి? దేవుడు వాక్యం.
అగ్ని వంటిది కాదా? అగ్ని వంటిదేనా? పరిశుద్ధాత్మ అగ్ని. అగ్ని లోపట అగ్ని ఉన్నది. ఉన్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదకి, నడుము మొదలుకొని దిగువకు. అంటే ఈ నడుము భాగము నుండి పైకి, ఈ నడుము భాగము నుండి కిందకి. ఆయన అగ్ని స్వరూపముగా. ఎవరు కనబడినది? ఆయన. ఎవరు ఆయన? మనుష్య కుమారుడు. మనుష్య కుమారుణ్ణి పోలిన ఆయన. యోహాను అదేగా చెప్పింది. మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూసి తిని. ఈయన యోహాను ఎవరిని చూశాడో? యెహెజ్కేలు కూడా ఆయన్నే చూశాడు. ప్రజల చుట్టూ తేజోమయముగా కనబడెను. ఆయన చుట్టూ ఏముంది? వెలుగు. వెలుగు, తేజోమయమైన వెలుగుతో ఉన్నాడు. వర్షాకాలమున కనబడు. అంటే ఇంద్రధనుసు అని రాశాడు. అది ఇంద్రుడిది కాదు, వర్షపు ధనుసు. రెయిన్బో అంటే, రెయిన్ అంటే వర్షము, బో అంటే ధనుసు. రెయిన్బో. వర్షాకాలమున కనబడే వర్షపు ధనుసు, తేజస్సు, ఆ వెలుగు వలె దాని చుట్టూ ఉన్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి. అక్కడ యోహాను సాగిలపడ్డాడు, దానియేలు సాగిలపడ్డాడు, యెహెజ్కేలు సాగిలపడ్డాడు. చూడండి, అందరు సాగిలపడ్డారో లేదో. హల్లెలూయా. ఆ రెవల్యూషన్ వాళ్ళు పొందుకుంటున్నారు. వాళ్ళ హృదయానికి భయాన్ని నేర్పుతుంది ఆ వాక్యం. ఈరోజు మనం ఎలా ఉన్నామండి? హల్లెలూయా. అసలు ఈ వాక్యానికి సాగిలపడే వాళ్ళుగా ఉన్నామా? టీవీగా కూర్చొని ఉంటున్నాం. ప్రజల దేవుడికి మహిమ కలుగును. అది ఒక ప్రత్యక్షత అండి. అది ఒక ప్రత్యక్షత. దేవుడు ఆ వ్యక్తికి ఆ బయలుపాటు ఇవ్వందే అతడు దాన్ని ఆనందించలేడు. ఆ వాక్యాన్ని ఆనందించాలన్నా, ఆ వాక్యం పట్ల సంతృప్తి పడాలన్నా దేవుడు ఆ వ్యక్తికి ఆ ప్రత్యక్షత తెరవాలి. ఇది కూడా పాస్టర్ చెప్పటం ద్వారా వచ్చేది కాదు. ప్రజల పొందగోరు వాని వలనైనను, ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని, కనికరించు దేవుడు వల్లే సమస్తం సాధ్యం. ప్రజల ప్రయాసపడటం ద్వారా కాదు, పొందగోరటం వల్ల కాదు. అంతా కూడా ఆయన కనికరము, ఆయన కృప చూపటము ద్వారాగా ఆ తలరాయి ప్రత్యక్షత నీకు ఇస్తాడు. ప్రజల అప్పుడు ఆ వాక్యం గూర్చిన బయలుపాటు నువ్వు పొందుకుంటావు. అందుకే అంటున్నాడు, చూద్దాం ఇక్కడ. హల్లెలూయా. ఆయన ఇక్కడ ఎలా కనిపిస్తున్నాడు? మరియు నేను అపరంజి యొక్క రంగును చూశాను. హల్లెలూయా. ఇక్కడ ఆయన ఎలా కనపడ్డాడు? అపరంజి. యెహెజ్కేలు ఏం చెప్తున్నాడండి? హల్లెలూయా. అపరంజి. గమనించు, మనుష్య కుమారుని చుట్టూ, దాని చుట్టూ లోపల కూడా తేజస్సు కనబడతా ఉన్నది. దాని చుట్టూ లోపల తేజస్సు ఉన్నది. దానిలో తన నడుము నుండి మీదకి ఉన్న మాదిరిగా. హల్లెలూయా. ఏమున్నది? తేజస్సు, వెలుగు. ప్రజల అపరంజం చూస్తున్నాడు. 67. మరియు మీ సొంత హృదయములతో ఆత్మీయంగా. ఇది ఆత్మీయంగా గ్రహించమంటున్నాడు. ఆత్మీయంగా దీన్ని అర్థం చేసుకోమంటున్నాడు. ప్రజల వ్యక్తిగతంగా మీ సొంత హృదయములతో ఆత్మీయంగా మీరు అర్థం చేసుకొనండి.
యేసు నామములో మీకు ఆజ్ఞాపిస్తున్నాను. ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఇది వ్యక్తిగతమైన రివలేషన్. యేసుక్రీస్తు నామములో నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను, ఇది మీ యొద్దనే ఉంచుకోండి. ఇది మీ యొద్దనే ఉంచుకోండి. అయితే ఇది ఎంత దీవెనకరముగా ఉంటుందో, హల్లెలూయా, ఇది ఎంత దీవెనకరమండి. ఇది నీ జీవితాన్నే మార్చేది కదండి, నీ బ్రతుకునే మార్చేది కదండి, వృద్ధాప్యము నుండి యవ్వన వయసులోకి తీసుకెళ్లేది కదండి, నిత్యత్వంలోకి తీసుకెళ్లేది కదండి, నీ శరీరాన్ని రూపాంతరపరిచేది కదండి. ఇది ఎంత దీవెనకరమండి. ఇది రోగము లేకుండా, వ్యాధి లేకుండా, ఆనందముతో, సంతోషముతో నింపేది కదండి. ఇది ఎంతమందికి అర్థమవుతా ఉన్నదో. హల్లెలూయా. అక్కడ డానియేలు క్యూరీ ఆ ప్రసన్నత తాకంగానే నా హృదయం తేలికైపోయినది, నా భారం అంతా వెళ్ళిపోయినది, నేను తేలికైపోతున్నానని చెప్తున్నాడు. ఈరోజు మనం అవుతున్నామా? ఇంకా ఈ లోకం అనే భారాల్లో కొట్టుకుంటా వెళ్తున్నాం. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, మీ భారాన్ని తీసేస్తాను అంటే ఈరోజు వాళ్ళే మోస్తా ఉన్నారు. ఆయన దగ్గరికి మనం వస్తుంది దేనికి? మన భారం తీసేసుకోవటానికి, మనము ఆ విశ్రాంతి పొందుకోవటానికి, ఆ ఆనందాన్ని అనుభవించటానికి. మరి ఇక్కడికి వచ్చి ఇంకా దిగాలుగా కూర్చుంటే ఉపయోగం ఏంటండి? ఆనందించకుండా వచ్చింది సన్నిధిలోకి ఆనందించడానికి. దిగులు, దుఃఖము, వేదన అంతా తీసేయబడటానికే, సంతోషముతో నింపబడటానికి. చాలా మంది సంఘాలకు వస్తారు కానీ ఇంకా దిగులుతో, చీకుతో, చింతతో, ఏదో ఒక 10 ఎకరాలు కోల్పోయి వ్యక్తి ఎలా ఉంటాడో అలా ఉండిపోతా ఉంటారు. కారణం ఏంటి అంటే వాక్యం పట్ల ఆనందం లేక, పరిశుద్ధాత్మ పట్ల ఆనందం లేక. అదే పరిశుద్ధాత్మ పట్ల ఆనందం ఉంటే హబ్కకు అంటున్నాడు. మీరు చూడండి, మీరు చూడండి, మీరే చూడండి. హబ్కకు గ్రంథం తీయమ్మా. హబ్కకు చివరి అధ్యాయం అమ్మా. నేను ముగిచ్చేస్తాను, నెక్స్ట్ వారం ధ్యానం చేద్దాం. చదవమ్మా. అంజూరపు చెట్లు పూయకుండినను. అసలు ఇవన్నీ కూడా ఈ శరీరానికి, ఈ మానవ జీవితానికి అవసరమా కాదండి? ఇప్పుడు పంటలు వేసినప్పుడు పంటలు పండితే కదండి రైతుకి ఆనందం, కాదా? పంట నష్టం వస్తే రైతుకి ఆనందమా? ఏం చెప్పండి, నష్టం అయితే రైతుకి ఆనందమా? ఈయనేమంటున్నాడు? ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, అంజూరపు చెట్లు పూయకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా, చేనిలోని పైరు పంటకు ఒకవేళ రాకపోయినా, గొర్రెలన్నీ వెళ్ళిపోయినా, దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు కూడా లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించేదను. ఇప్పుడు ఆ భక్తుడు దృష్టి దేని మీద పెట్టాడండి? ఏటి మీద పెట్టాడు? మీరే చెప్పండి. యెహోవా మీద. ఈరోజు మన దృష్టి యెహోవా మీద పెట్టినప్పుడు మన దిగులు వెళ్ళిపోతుంది. చీకు, చింత, వ్యాధి సమస్తం వెళ్ళిపోతుంది. అవిశ్వాసం, అపనమ్మకం అన్నీ వెళ్ళిపోతాయి. పూర్తిగా ఆయన మీద ఆధారపడితే సంతోషం, ముఖము నిండా ఆనందం. అసలు ఆ తేజస్సే వేరండి. అక్కడ మీరు చూడండి, ఆయన ఏ తేజస్సుతో ఉన్నాడో అదే తేజస్సుతో ఆయన భార్య ఉంది. బైబిల్ అది. ఆయన భార్య ఆ తేజస్సుతోనే ఉన్నదని రాశాడండి. ఇప్పుడు మనము ఆయన భార్య అయితే ఆ తేజస్సుతో నింపబడాలి. ఆ తేజస్సుతో నింపబడకుండా మనం ఆ భార్య అని చెప్తున్నాం అనుకో, మనల్ని మనమే మోసగించుకుంటున్నాం. ప్రజలా, ఆ తేజస్సు మనలో కనపడాలి, ఆ వెలుగు మనలో కనపడాలి. ఆ లోపట వెలుగే, బయట వెలుగే.
ముఖము నిండా ఆనందమే, సంతోషమే. Praise the Lord. ఏదైనా జరగని లోకంలో, ఏదైనా జరగని, హల్లెలూయా, ఏదైనా జరగని, కానీ వాక్యం మీద ఆధారపడుతుంది. యోబు ఆధారపడ్డాడా లేదా? మోషే ఆధారపడ్డాడా లేదా? మరి పౌలు ఆధారపడ్డాడా లేదా? భక్తులందరూ ఆధారపడ్డారు కదండి. దేవుడికి మహిమ కలుగునుగాక. మన ఆనందం యెహోవాను బట్టి, మన సంతోషం యెహోవాను బట్టి. ఎందుకో తెలుసా? ఆయన వెలుగై ఉన్న ప్రకారం మనము వెలుగు ఇవ్వాలి. ఆయన వెలుగులో మనం నడవాలి. అప్పుడు మనము కూడా ఆనందంగా ఉంటాం. నడవకపోతేనే వేరే రకంగా ఉంటాం. ప్రజలా ఎంతమంది నడవటానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది ఆయనతో మరి మీ జీవితాలు కట్టుకోవటానికి ఇష్టపడుతున్నారు? దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించండి. నెక్స్ట్ వారం 67వ పేరా చూద్దాం. చాలా అద్భుతమైన విషయాలు. ఎంత అద్భుతాలండి. మీ స్థానం మీకు అర్థమైందా? మీరు ఎలా ఉండాలో అర్థమైందా? మీరు ఎవరో అర్థమైందా? అసలు అందరికంటే కూడా ఒక ప్రత్యేకమైన వారు అనేది తెలుస్తా ఉందా? హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించరు.